హలో! హాయ్ అందరికీ నమస్తే. ఇవాళ మనం ఆలు పరాటా ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికి ముందుగా ఉడికించిన బంగాళాదుంపల్ని తీసుకొని వాటిని తురుముకోవాలి. వాటిలో ఉప్పు, పసుపు, జీలకర్ర, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఇంగువ పొడి చేసుకొని వేసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఆమ్చూర్ పౌడరు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని ముద్దగా కలిపి పక్కనుంచుకోవాలి. తర్వాత గోధుమ పిండిని తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి దాన్ని కూడా చపాతీ ముద్దలా తడుపుకొని పక్కనుంచుకోవాలి. తర్వాత ఒక చపాతీ పలక తీసుకొని దానిపై చపాతీ ముద్దను మనకు కావాల్సిన సైజులో తీసుకొని ముందుగా కలిపి ఉంచుకున్న ఆలు మిశ్రమాన్ని అందులో స్టఫ్ చేసుకొని మొత్తం మూసివేసి పొడిపిండి చల్లుకొని చపాతీలా రుద్దుకోవాలి. ఈ చపాతీలా రుద్దుకున్న పరాటాను వేడిగా కాలుతున్న పెనం పైన వేసి మీడియం టు హై ఫ్లేమ్లో నూనె లేదా నెయ్యి వేసి బంగారు రంగు వర్ణం వచ్చే వరకు కాల్చుకోవాలి. దీన్ని పెరుగు లేదా ఆవకాయతో తింటే చాలా రుచిగా ఉంటుంది.